నమస్కారం అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఇవాళ మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, ఇవాళ అనగా 10th మే 2025 రోజున హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగినది ఒక అడ్వకేట్ గారు. దాని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే, రీసెంట్గా మనందరికీ తెలిసి ఉన్నది 22 ఏప్రిల్ 2025 రోజు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు 25 మంది మన యొక్క భారతీయ సిటిజన్స్ ప్రాణాలు కోల్పోవడం జరిగినది. దానికి సంబంధించి మన భారతదేశం ఎంత బాధకు గురైనది అందరికీ తెలిసే ఉన్నది. దానికి ప్రతీకారంగా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పాల్గొంటున్న వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ వారు ఆపరేషన్ సింధూర్ అనే నామకరణంతో 7th మే 2025 రోజున ఈ ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేయడం జరిగినది. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళపైకి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళి ఈ మన మొత్తం ఎయిర్ ఫోర్స్ కానీ మన ఆర్మీ కానీ ఎలా శ్రమిస్తున్నది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 7th మే 2025 రోజు ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేస్తే 7th మే 2025 అదే రోజు మరియు 8th మే రోజు అదే ఆ ఫస్ట్ డే ఇట్ సెల్ఫే మన ప్రవృద్ధులు ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఉండేవాళ్ళే రిలయన్స్ వారు మరియు తర్వాత కొందరు కంపెనీ వాళ్ళు ఆ పేరు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉన్నదో ఆ నామకరణాన్ని మాకు ట్రేడ్ మార్క్గా ఇవ్వండి, కమర్షియల్ ట్రేడ్ మార్క్గా మాకు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ మూవ్ చేశారు. కానీ ఎంత బాధాకరమైన విషయం అంటే అది మొత్తం జాతికి సంబంధించిన విషయము, మొత్తం దేశంలో ఉన్న అందరి వ్యక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన విషయాన్ని వీళ్ళు కమర్షియల్ ట్రేడ్ మార్క్గా అడగడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఏదైనా కానీ జరిగి ఒకవేళ టక్కన వాళ్ళు ఏమైనా కమర్షియల్ ట్రేడ్ మార్క్గా దాన్ని తీసుకుంటే కనుక అందరి మనోభావాలకు సంబంధించిన విషయం కదా, ఇది మంచి పద్ధతి కాదు అని చెబుతూ ఇలా చేసేదానికి లేదు, యాక్ట్లో ప్రొహిబిషన్ ఉన్నది కాబట్టి ఇలా చేసేదానికి లేదని చెబుతూ హానరబుల్ సుప్రీంకోర్టు వారిని ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా సుప్రీంకోర్టు వారిని కోరుతూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేయడం జరిగినది. ఇది ఇంకా హియరింగ్కి రాలేదు, జస్ట్ ఫైల్ చేయడం జరిగినది. ఈ నంబరింగ్ అయ్యి ప్రాసెసింగ్ అయ్యి హియరింగ్ వచ్చినప్పుడు హానరబుల్ సుప్రీంకోర్టు వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీంట్లో ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తారు అనేది మనం వేచి చూడవలసి ఉన్నది. నమస్కారం అండి, ఉంటానండి.